ఫ్రెండ్స్, శ్రీకృష్ణదేవరాయలు రచించిన చిన్న ఘట్టం అది ఆముక్తమాల్యదలో చిన్న వర్ణన తెలుసుకుందాము. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భాగవతోత్తముడు ఉండేవాడు. ఈయనకే మన అమ్మవారు గోదాదేవి దొరికింది ఉయ్యాలలో. శ్రీవిల్లిపుత్తూరులో ఈయన మన్నార్ కృష్ణస్వామి గుడిలో పూలదండలు స్వామికి కట్టి కైంకర్యం చేసేవాడు అనమాట. నేను ఇలా డ్రా చేశాను. ఈయన అప్పుడు వచ్చిన అతిథులకు, తీర్థయాత్రలకు వెళ్తున్న అతిథులకు, వైష్ణవ భక్తులకు తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చేవాడు. ఇక్కడ వర్షాకాలం, నేను వర్షం ఇలా చూపించాను. వర్షాకాలమైన ఆయన యొక్క ధర్మపత్ని ఏం చేసేది, ఎండిపోయిన కొబ్బరి బొండాలు వంట చెరుకుగా ఉపయోగించి కొబ్బరి చిప్పలతో కొబ్బరి చిప్పల గరిటలతో వరి అన్నము, నాలుగు రకాల తాలింపు కూరలు, చాయపప్పు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యి అయితే కాలువలాగా పారేదటండి. ఆ విధంగా వడ్డించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవాట. ఎంత బాగుంది చూడండి ఘట్టము. జై శ్రీకృష్ణదేవరాయ. నాకైతే చాలా బాగా నచ్చింది. వర్షాకాలంలో ఈ విధంగా ఆతిథ్యం ఇచ్చేవాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ధనుర్మాసం సందర్భంగా ఆముక్తమాల్యదలో చిన్న ఘట్టాలు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను విధంగా డ్రా చేశాను ఫ్రెండ్స్.